ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసాం? S/4HANA చేంజెస్ కదా. చూడండి, S/4HANA చేంజెస్ లాస్ట్ క్లాస్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. సో S/4HANA చేంజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో డామ్ షూర్ గా S/4HANA చేంజెస్ గురించి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఏదైతే నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నానో సేమ్ మీకు అదే నోట్స్ నుండి 80% ఆఫ్ ది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి సేమ్ అదే నోట్స్ నుంచి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ 1 minute. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి అకౌంట్ పేయబుల్. చూడండి, ఎక్కడ ఉంది, చూడండి, అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ చేద్దాం ఈరోజు కాన్ఫిగరేషన్స్. ఓకే. సో వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ పేయబుల్? సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే అకౌంట్ పేయబుల్ అంటే కంపెనీకి వెండర్స్కి. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసామని వెండర్స్ అంటారు. మీ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేస్తారు, వీళ్ళని ఏమంటారు? వెండర్స్ అంటారు. వెండర్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. మీది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. సో కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏమేమి జరుగుతాయి ట్రాన్సాక్షన్స్ అనేవి? కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదైనా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. గేటెడ్ కమ్యూనిటీస్. 1 minute ఫోన్ చేస్తున్నారు. ఓకే, చూడండి. సో అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్కి, కంపెనీకి. మన కంపెనీ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మన కంపెనీకి రా మెటీరియల్ కావాలి. ఏమేమి కావాలి? సిమెంట్ అవసరం, వెండా సప్లై చేస్తారు. శాండ్ అవసరం, వెండా సప్లై చేస్తారు. అలాగే బ్రిక్స్ అవసరం ఉంటుంది, వెండా సప్లై చేస్తారు. సో ఇట్లా రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని వెండార్స్ అంటారు. అలాగే ఏదైనా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. కార్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ కావాలి. ఈ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరు? మీ కంపెనీలో మిషనరీ ఉంది, మిషనరీ రిపేర్స్ వస్తూ ఉంటాయి. ఆ మిషనరీ మెయింటైన్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ఎగ్జాంపుల్, నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను మీకు వెండార్ని అవుతాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇట్లా వెండార్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అలాగే రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, క్లారిటీగా ఉంటుంది. 1 minute. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. అప్లోడ్ అవుతుంది డాక్యుమెంట్. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి. సో చూడండి. సో అకౌంట్ పే అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి?
ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ అండ్ వెండార్. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసామని వెండార్స్ అంటారు. అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే రా మెటీరియల్ సప్లై చేసామని వెండార్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. అకౌంట్ పేయబుల్ ఏం చేస్తుంది? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంట్ డేటా. అంటే వెండర్కి కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. సో వీళ్ళకి కంపెనీకి వెండర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంట్ డేటా. వెండర్కి సంబంధించిన అకౌంట్ డేటా అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటారు? P2P. పి అంటే పర్చేజ్ చేయటం, పి అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే కంప్లీట్ ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. వెండర్కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని మేనేజ్ చేస్తారు. ఓకేనా? అది క్లియర్ కదా? అది నెక్స్ట్ చూడండి. సో అలాగే వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా వెండార్సే. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా వెండార్సే. సో వెండార్స్ దేనికి ఎందుకు వస్తారు? యాక్చువల్గా మనం కరెంట్ లయబిలిటీస్ తీసుకుంటున్నాం, లేదంటే సండ్రీ క్రెడిటర్స్ అన్నా కూడా వెండార్సే. వెండార్స్ కమ్స్ అండర్ సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్ గ్రూప్ లో కూడా తీసుకోవచ్చు, ఎట్లయినా పర్వాలేదు. సండ్రీ క్రెడిటర్స్ అయితే కరెక్ట్. ఇంకా సో కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుందాం, లేదంటే సండ్రీ క్రెడిటర్స్ లో తీసుకోవచ్చు. వెండార్స్ కమ్స్ అండర్ సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్ కిందకు వస్తుంది వెండార్స్ అనేవాళ్ళు. సో ఎన్ని రకాల వెండార్స్ ఉన్నారు? మినిమం 3 టైప్స్ ఆఫ్ వెండార్స్ ఉంటారు. ఫస్ట్ వన్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటే లోకల్ గా, అంటే మన కంట్రీ వైజ్ గా ఉన్న వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. మన కంట్రీ వైజ్ గా ఉన్నటువంటి వెండార్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ అంటే మీరు వేరే కంట్రీ నుండి కూడా రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు మీ కంపెనీ వాళ్ళు. వేరే కంట్రీస్ నుంచి కూడా సర్వీసెస్ అనేవి పర్చేజ్ చేస్తారు మీ కంపెనీ వాళ్ళు. అటువంటప్పుడు ఆ వెండార్స్ అందరినీ కూడా ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండార్ గ్రూప్. వన్ టైం వెండార్ గ్రూప్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్. వన్ టైం ట్రాన్సాక్షన్ అంటే వాళ్ళతో ఒకసారి మాత్రమే చేస్తాం, తర్వాత చెయ్యం. బట్ ఇదంతా యూజ్ చేయరు. మనం మాక్సిమం యూజ్ చేసేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్, లేదంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ సరిపోతుంది. యాక్చువల్గా ఇవి సెకండ్, ఇవి చెప్పరు, ఫస్ట్దే మీకు డిస్కస్ చేస్తుంటారు ఎక్కువ. ఈ 2 అనేది నాట్ రిక్వైర్డ్, బట్ జస్ట్ ఐడియా కోసం నేను చెప్తున్నాను. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనము క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరూ యాడ్ అవుతారు. అంటే కంట్రీ వైజ్ గా ఇండియా లెవెల్లో ఉన్న వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీ నుండి వచ్చేటటువంటి వెండర్స్. వన్ టైం అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వాళ్ళని ఏమంటారంటే వన్ టైం వెండర్ గ్రూప్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? ఓబి సారీ ట్రాన్సాక్షన్ కోడ్ OBD3 వెళ్ళండి. OBD3. సో OBD3కి వెళ్తున్నాం, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. సో OBD3కి వెళ్తున్నాం మనం. సో OBD3కి వచ్చేసాం.
న్యూ ఎంట్రీస్. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, న్యూ ఎంట్రీ ట్యాబ్ పైన క్లిక్ చేస్తాం. సో న్యూ ఎంట్రీస్ పైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ వెండార్ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఏమిద్దాం, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెటేరియన్ తీసుకోవచ్చు. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. తర్వాత డిసి డివి డివి ఇవ్వండి, డొమెస్టిక్ వెండార్ గ్రూప్. డివి డొమెస్టిక్ వెండార్ గ్రూప్. క్లాస్లో మీ వెండార్ నేమ్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండార్ గ్రూప్. వెండార్ గ్రూప్ నేమ్ ఇస్తున్నాం, డొమెస్టిక్ వెండార్ గ్రూప్, అండ్ మీ కంపెనీ కోడ్ కూడా యాడ్ చేయండి. ఓకేనా, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ని మనం యాడ్ చేసాం, అంటే నేమ్ తీసుకున్నాం, అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ మోర్ వెండార్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ, ఈ రైట్ యారో కీ ఉందిగా, దీని ఏమంటారు, నెక్స్ట్ ఎంట్రీ అంటారు. క్లిక్ చేయండి. బిఏఐవి 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 అంటే మీ కంపెనీ కూడా ఇచ్చారు. బిఏ అంటే, ఐవి అంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ అని అర్థం. లేదంటే మీ ఇష్టం, బిఏఐవి కాకపోతే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే ఆ నేమ్ తీసుకోండి. ఇంటర్నేషనల్ ఐఎన్టీఆర్ ఇవ్వండి, టోటల్గా తీసుకోదు, ఐఎన్టీఆర్ వెండార్ గ్రూప్. అండ్ మీ కంపెనీ కూడా ఇచ్చేసారు. సో ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీ, వన్ టైమ్ వెండార్ గ్రూప్, బిఏఓవి. వన్ టైమ్ వెండార్ గ్రూప్. సేవ్ చేయండి. సో జస్ట్ బ్యాక్. సో 3 types ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేసాం. 3 types ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటే లోకల్ వెండార్ గ్రూప్స్. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో ఏమైనా యాడ్ అవుతారు, లోకల్ గా ఉన్న వెండార్స్, అంటే కంట్రీ వైజ్ గా, ఇండియా వైజ్ గా ఉన్న వెండార్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుంచి కూడా మన దగ్గర వెండార్స్ ఉంటారు. మన కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం వెండార్ గ్రూప్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్ చేస్తాం, అటువంటి వాళ్ళని వన్ టైం వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఓకేనా, 3 types ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఫీల్డ్ స్టేటస్ ఉంది. మనకి OBC4 లో ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది, అలాగే OBD4 లో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో ఇక్కడ ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది, ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది ఈ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇది డొమెస్టిక్ వెండార్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో, డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేసే టైంలో మీరు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా మనం ఈ ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. డబుల్ క్లిక్ చేయండి, జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి, అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు ఆప్షన్స్ ఉన్నాయి, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేస్తున్నారు, ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఫీల్డ్ ఆప్షనల్లో ఉంటుంది, ఏ ఫీల్డ్ డిస్ప్లేలో ఉంటుంది అనేది మనము ఈ ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. GL మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4 లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేమ్ టు సేమ్ అదే విధంగా ఒక వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది వెండార్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. At the time of vendor master creation,
which field is required, which field is not required, which field is optional. We can control from the field status group. Field status group ఎక్కడ ఉంటుంది? వెండార్ గ్రూప్ లో ఉంటుంది. వెండార్ గ్రూప్ కంటెన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్. వెండార్ గ్రూప్ లో ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఆ ఫీల్డ్ స్టేటస్ నుండి వెండార్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్లాక్ కలర్. ఇంకా చాలా ఉన్నాయి చూడండి. క్లిక్ చేయండి ఇక్కడ, కమ్యూనికేషన్. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఆప్షన్స్. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. క్లియరా? ఇట్లా బ్యాక్ వెళ్ళండి, కంట్రోల్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఇవ్వండి ఇవన్నీ. చూసారా? అట్లా. ఓకేనా? ఓకేనా? అది క్లియర్ కదా? నెక్స్ట్ దాకెళ్ళండి. దాకెళ్ళండి. సో ప్రతి వెండార్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుందండి. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కి ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఆప్షనల్, ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, జస్ట్ బ్యాక్. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. సో ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో మీరు ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది దీన్ని కూడా ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. అంటే వెండార్ మాస్టర్ డేటా ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. వెండార్ గ్రూప్ లో మనకి ఈ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ని మనం క్రియేట్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. ఓకే, ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళండి కొంచెం. స్టెప్ 1 కంప్లీటెడ్. ఓకే, తర్వాత చూడండి స్టెప్ 2. స్టెప్ 2 ఉంది. స్టెప్ 2లో ఏం చేస్తాము? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. స్టాండర్డ్గా ఉన్నది తీసుకోవాలి. ఇవి నంబర్ రేంజ్ అనమాట. XKN1 నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ వస్తుంది. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? XKN1లో ఇచ్చే నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది ఇస్తాం మనం. ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ ఇస్తాం. XKN1లో మనం క్రియేట్ చేస్తాం. అంటే నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఎలా వస్తుంది? XKN1లో మనం ఇచ్చేటటువంటి నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మనకి ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఈ నంబర్ రేంజ్ అనేది వెండార్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. ఓబిఏఎస్లో అసైన్ చేయాలి. వెళ్ళండి, XKN1. XKN1 ఇంటర్వెల్. చూడండి ఇక్కడ చాలా క్రియేట్ చేసేసి ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ చాలా ఉంటాయండి. ఇది డెమో సర్వర్ కదా, చాలా క్రియేట్ చేసేసే ఉన్నాయి. మళ్ళీ చేయాలంటే తొందరగా నెంబర్ రేంజ్ అనేది తీసుకోదు, ఇంటర్వెల్ ఓవర్లాప్ అయిపోతుంది. మీరు ఓన్గా చేయాలంటే ఏం చేస్తాము? ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం. మీరు రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్తే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేయండి, నో ఇష్యూ. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేయండి, నో ఇష్యూ. ఓకే, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనం మామూలుగా FBN1లో ఇచ్చాం కదా, అలా నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి.
క్లిక్ చేసి ఇక్కడ మామూలుగా 01 అలా ఇచ్చేసి ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇచ్చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టాండర్డ్గా ఉన్నది తీసుకుందాం. స్టాండర్డ్గా ఉన్నటువంటి నంబర్ రేంజ్ అనేది తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ నెంబర్ రేంజ్ తీసుకుంటున్నాను, ఇది తీసుకుంటున్నాను. ఇది నేను వెండార్ గ్రూప్కి అసైన్ చేస్తాను. సో ఇలా అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ప్రతి జిఎల్ అకౌంట్కి నంబర్ ఉంటుంది, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ ఉంటుంది, ప్రతి కాన్ఫిగరేషన్కి ఒక నంబర్ ఉంటుంది. అలాగే ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది, ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఫ్రమ్ నంబర్ 2 నంబర్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్న వాటిని స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుంటున్నాం. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండర్డ్గా ఉన్న వాటిని బేస్గా చేసుకుని మనం నంబర్ రేంజ్ ఇవే వాడుకుంటున్నాం. ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఉంది కదా, ఇవే వాడుకుంటున్నాం. స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. మీరు కావాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండర్డ్గా ఉన్న వాటిని తీసుకుందాం. సో ఈ నెంబర్ రేంజ్ వల్ల ఏమవుతుంది, ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ నంబర్ రేంజ్ ఈ 01 అనేది మన వెండార్ గ్రూప్కి అసైన్ చేస్తేనే ప్రతి వెండార్కి ఈ సిరీస్లో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు, ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇంటర్నల్ అంటే స్టాండర్డ్గా అవ్వచ్చు, లేదంటే మన ఓన్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. అలా కాకుండా ఇక్కడ ఈఎక్స్టీ చూసారా, ఈఎక్స్టీ అంటే మీనింగ్ ఏంటి, మీరు వెండార్కు నంబర్ మాన్యువల్గా మీరు ఇవ్వాలి. మీరు అంటే ఎండ్ యూజ్ ఎంటర్ చేస్తాడు. ఈ వెండార్ క్రియేషన్ చేసేది ఎవరు, వెండార్ మాస్టర్, జిఎల్ మాస్టర్, ఎండ్ యూజర్ యాక్టివిటీ, కాన్ఫిగరేషన్ కాదు వెండార్ క్రియేట్ చేయడం అనేది. సో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్, 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇంటర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అనేది ఎండ్ యూజర్ వెండార్ క్రియేట్ చేసే టైంలో మాన్యువల్గా నంబర్ అనేది ఇవ్వాలి. సో ఈ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా రూల్డ్ అవుట్. ఎవరు కూడా దీన్ని యూజ్ చేయట్లేదు. ఏ కంపెనీలు కూడా 99% యూజ్ చేయవు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తాయి. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే వెండార్ అనేవాడు మాన్యువల్గా నెంబర్ ఇవ్వాలి. సో వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లో ఉండవు వెండార్స్ అనేవి. అందువల్ల ఏంటంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ రూల్డ్ అవుట్. ఏ కంపెనీ కూడా యూజ్ చేయదు, ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తుంది. సో నేనేం తీసుకుంటున్నాను, ఈ నంబర్ రేంజ్ 1101 అనేది ఇస్తున్నాను. సో ఫ్రమ్ నంబర్ 2 నంబర్ని ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా. సో ఈ నెంబర్ రేంజ్ మనం ఏం చేయాలి, వెండార్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. వెళ్ళండి. ఇవ్వండి, షీట్ ఓపెన్ చేయండి. సో XKN1, సో XKN1లో నంబర్ రేంజ్ అనేది ఆల్రెడీ ఉంది. దీన్ని ఏం చేస్తున్నాం, OBASలో వెండార్ గ్రూప్స్కి అసైన్ చేస్తున్నాం. OBAS వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. BA ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ నంబర్ రేంజ్ ఇవ్వాలి. 010101 మనకు నంబర్ రేంజ్ చూసాం కదా, జస్ట్ నో చెక్ చేసాం కదా. చూసారా, సో ఈ నంబర్ రేంజ్ అనమాట. సో ఓకే, వెండార్ గ్రూప్స్కి నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసాం. ఇలా అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్.
ఓకేనా, కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో స్టెప్ త్రీ. స్టెప్ త్రీలో ఏం చేయాలి? సో రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ is the main ledger, vendor and customer is the sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, అది వన్ మోర్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాని పర్పస్ మనం ఏం చేస్తామంటే రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో ఎటువంటి వాటి క్రియేట్ చేస్తాము రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇంటర్వ్యూ క్వశ్చన్. రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? అసెట్స్ కి, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. అంటే మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, అది మెయిన్ లెడ్జర్ గా యాజ్ వెల్ యాజ్ సబ్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మెయిన్ లెడ్జర్ గానే కాదు, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే మెయిన్ లెడ్జరే కదా, అది సబ్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మీకు అర్థమవుతుంది నెక్స్ట్ క్లాసెస్ లో. సో ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా? సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? FS00లో క్రియేట్ చేయాలి. వెళ్ళండి FS00. సో రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దేని కిందకు వస్తుంది? కరెంట్ లయబిలిటీస్ లేదంటే సండ్రీ క్రెడిటర్స్. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయాలి. సో న్యూ సెషన్ తీసుకొని OBD4కి వెళ్ళండి. OBD4. పొజిషన్కి వెళ్ళండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? BAOCనా? సో ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ ఉంది, ఈ నంబర్ రేంజ్ తీసుకోవచ్చు. లేదంటే సండ్రీ క్రెడిటర్స్, ఈ నెంబర్ రేంజ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సరే, కరెంట్ లయబిలిటీ తీసుకుందాం. 100, 500 ఇవ్వండి. సండ్రీ క్రెడిటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్. సో నంబర్ రేంజ్ ఎంత? అది 100, 500 ఇవ్వండి. కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, గ్రూప్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, డొమెస్టిక్ వెండర్ రికాన్ అకౌంట్. క్యాపిటల్ ఇవ్వండి సురేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. క్యాపిటల్ ఇచ్చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. కంట్రోల్ డేటా ఇక్కడ చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ టైప్ ఫర్ అన్నాడు. రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్. డ్రాప్ డౌన్ చేయండి. సో చూసారా, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇంటర్వ్యూ క్వశ్చన్. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? విచ్ టైప్ ఆఫ్ GL అకౌంట్స్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది రికన్సిలేషన్ అకౌంట్? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. సో వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఇదేంటి? వెండర్ కదా, కాబట్టి వెండర్ తీసుకుంటాం. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సో సారీ, ఇది G067 తీసుకో. డ్రాప్ డౌన్ చేయండి. ఇది కాదు అంటే G001 కూడా తీసుకోవచ్చు.
బట్ ఇంకా డౌన్కి వెళ్ళండి. G001 అనేది తీసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ రికన్సిలేషన్ అకౌంట్ కాబట్టి G067 తీసుకుంటున్నాం. ఇందువల్ల ఇది రికన్సిలేషన్ అకౌంట్. సో G067 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని తీసుకుంటున్నాం. ఇవ్వండి, సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. దీని తర్వాత నెంబర్ ఏంటి? 100 501. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ 100 501 కిందకి వెళ్ళండి, కిందకి మూవ్ చేయండి, డౌన్ మూవ్ చేయండి విండో. సో దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 100 500 తర్వాత 100 501 ఇవ్వండి. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇంటర్నేషనల్ టోటల్గా పిక్ అవ్వదు. INTR రికాన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికాన్ అకౌంట్ అని ఇవ్వండి. రికాన్ ఎంటర్ చేయండి, మళ్ళీ గుర్తుండదు. రికాన్ ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కింద కూడా ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ సారీ ఇక్కడ చూసారు, ఇక్కడ మ్యాండేటరీగా తీసుకోవాలి, మర్చిపోవద్దండి. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067, సేవ్. బాగా వన్ మోర్ నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కరెక్ట్గా ఇవ్వండి కుమార్ సురేష్ గారు, కరెక్ట్గా వన్ టైం ONE 1 ఇవ్వండి. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. సార్ ఫుల్ తీసుకోవట్లేదు ఇది. వన్ టైం రికాన్ అని ఇవ్వండి. వన్ టైం రికాన్ అకౌంట్. కంట్రోల్ డేటా, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండార్ అయితే వెండార్ తీసుకుంటున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067, సేవ్. చూడండి, ఓకే, 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ని డొమెస్టిక్ వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ని ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేసే టైంలో వెండర్ మాస్టర్లో అసైన్ చేయాలి. అలాగే వన్ టైం కస్టమర్స్ ఉంటారు కొంతమంది, సారీ వన్ టైం వెండర్స్ ఉంటారు. సో వన్ టైం వెండర్ క్రియేట్ చేసే టైంలో వెండర్ మాస్టర్ డేటాలో వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ని అసైన్ చేస్తాం. మీరు ఏ టైప్ వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే ఆ టైప్ రికన్సిలేషన్ అకౌంట్ని వెండర్ మాస్టర్లో అసైన్ చేస్తాము. క్లియర్ కదా? క్లియరా కదా? క్లియరా? క్లియర్ సార్. అది నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకొకటి వన్ మోర్ స్టెప్ యాడ్ చేయాలి ఇక్కడ. టోలరెన్స్ టైప్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్.
టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్ అని క్రియేట్ చేసాం, జిఎల్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. అలాగే టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. OBA3. OBA3 వెళ్ళండి, OBA3కి వెళ్ళండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ BAVC. వి అంటే వెండర్, సి అంటే కస్టమర్. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే అకౌంట్ పేయబుల్కి, అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, డిస్క్రిప్షన్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ అండ్ మీ కంపెనీ కోడ్. ఇక్కడ గెయిన్ అని ఇవన్నీ ఇక్కడ ఇవ్వండి. కింద గెయిన్ దగ్గర 100 గెయిన్ అండ్ లాస్ అని చూసారా, 100 ఇవ్వండి. సార్ ఇక్కడ ఫుల్ నేమ్ తీసుకోవట్లేదు. షార్ట్ కట్ సురేష్ గారు తీసుకోకపోతే షార్ట్ కట్లో ఇవ్వండి, ఏం కాదు. గ్రూప్ ఫర్ వెండర్ అండ్ ఇవ్వండి, సియు కస్టమర్ ఇవ్వండి చాలు. ఓకే, తర్వాత ఇంకా అవసరం లేదు, చాలు. గెయిన్ 100 ఇవ్వండి. తర్వాత పర్సంటేజ్ 5%. అడ్జస్ట్మెంట్ డిస్కౌంట్ దగ్గర 100 ఇవ్వండి. సో ఈ వెండర్ గ్రూప్, ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, అలాగే అంటే ఏంటి, అకౌంట్ పేయబుల్కి యాజ్ వెల్ యాజ్ అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లికబుల్ అవుతుంది. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి. సో జిఎల్ గ్రూప్ అండర్లో మనం ఏం చేసాము, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఇంతకు ముందు R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటే అండ్ జిఎల్ టీమ్ హ్యాండిల్ చేసేది R2R వాళ్ళే కదా. సో జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. OBD4లో జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసి జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం ఇప్పటి వరకు. సేమ్ టు సేమ్ అలాగే వెండార్ గ్రూప్ని బేస్గా, వెండార్ అకౌంట్ గ్రూప్ని బేస్గా చేసుకుని వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. Based on the GL group, we will create the GL account. Based on the vendor groups, we will create the vendors. క్లియర్ కదా? GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేసాము. వెండర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని వెండర్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ది వెండర్ అకౌంట్ గ్రూప్ we will create the vendor master. Under the GL group, we will create the GL accounts. జిఎల్ గ్రూప్ అండర్లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. అలాగే వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ని క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్పాలి, కొంచెం డౌన్కి వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, ఇంకా వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. సో ఇది 4th స్టెప్ చేస్తున్నాం. 4th స్టెప్ వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, XK01. వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, XK01. ఇది వెండర్ క్రియేషన్ టీ కోడ్. ఇది XK01 belongs to MM, FK01 belongs to FI.
వెండార్ చేంజ్ XK02 బిలాంగ్స్ టు ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. అదే ఎఫ్ఐకి అయితే FK02 వెండార్ చేంజ్. వెండార్ డిస్ప్లే XK03 లేదంటే FK03. సో ఎక్స్తో స్టార్ట్ అయితే ఎంఎంకి సంబంధించినవి, ఈ ఎఫ్తో స్టార్ట్ అయితే ఫైనాన్స్కి ఎఫ్ఐకి సంబంధించినవి. ఓకేనా? సో ఈసీసీలో ఈ టీ కోడ్స్ వాడతాం మనం. ఈసీసీలో అయితే S/4HANA అయితే ఏం వాడతాం? బీపీ. అది వెరీ గుడ్. సో ఈసీసీలో అయితే ఈ బాక్స్లో ఉన్నవన్నీ యూజ్ చేస్తామండి ఈసీసీ అయితే. అదే S/4HANA అనుకోండి, వెండార్ అనరు. S/4HANAలో వెండార్ ఏమంటారు? బీపీ అంటారు. ఇది ఈసీసీ సర్వర్ కాబట్టి మనం XK01, XK02, XK03 ఉపయోగిస్తున్నాం. XK01 వెండార్ క్రియేషన్, XK02 వెండార్ చేంజ్, XK03 వెండార్ డిస్ప్లే. ఇవి మనం ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం ఈసీసీ అయితే. లేదంటే FK01, FK02, FK03 కూడా ఉపయోగించవచ్చు. మరి బీపీ అనేది S/4HANAలో వెండార్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే బీపీ బిజినెస్ పార్ట్నర్ను ఉపయోగిస్తారు, ఈ టీ కోడ్ వాడతారు. అది డిఫరెన్స్ దానికి దీనికి. అలాగే ఇప్పుడు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని S/4HANAలో సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. వన్ మోర్ స్టెప్ యాడ్ అవుతుంది, ఒక్క స్టెప్ యాడ్ అవుతుందండి. ఓన్లీ వన్ స్టెప్ యాడ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. సో వెండార్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ XK01 వెళ్ళండి. వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న మిస్టేక్ చేసాం మనం. వెండార్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా, ఆ గ్రూప్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓబిడి దగ్గరికి వెళ్ళండి. చిన్న మిస్టేక్ చేసాము. పొజిషన్కి వెళ్ళి మీ గ్రూప్స్, వెండార్ గ్రూప్స్ ఇవ్వండి. దీనిపై డబుల్ క్లిక్ చేయండి. వన్ టైం వెండార్ గ్రూప్ ఏదే ఇది కాదు కదా, బ్యాక్ వెళ్ళండి. వన్ టైం వెండార్ గ్రూప్ అని క్లిక్ చేయండి. జస్ట్ బ్యాక్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ వన్ టైం వెండార్ గ్రూప్కి ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మర్చిపోయాం మనం. ఓకేనా? మిగతా వాటికి వస్తుంది, సేవ్ చేయండి. ఓకే. సో మనం ఏం చేస్తున్నాము, వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. వెండార్ మాస్టర్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. /n హోమ్ స్క్రీన్కి వెళ్దాం. సో XK01 ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, సారీ ఒక్క నిమిషం, బాగా వెళ్ళండి ఒకసారి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్. చూసారా ఇక్కడ టీ కోడ్స్ ఉన్నాయి, చూసారా? వెండార్ క్రియేషన్ FK01, వెండార్ చేంజ్ FK02, వెండార్ డిస్ప్లే FK03, వెండార్ బ్లాక్ అండ్ అన్బ్లాక్ FK15 ఇవన్నీ ఉన్నాయి. డిస్ప్లే చేంజెస్ FK04 ఇవన్నీ ఉన్నాయి. ఎండ్ యూజర్ యాక్టివిటీ FK01 పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇదిగో ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, మన కంపెనీ కోడ్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏమి ఇవ్వాలి, మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అంటే మీరు ఏ టైప్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఆ టైం వెండార్ గ్రూప్ అనేది ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా వచ్చేసి చూసారా? ఎగ్జాంపుల్ ఇది ఇవ్వండి చెప్తాను, ఇలా ఇవ్వాలి. సో FK01 లేదంటే XK01తో కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది లేదు ఇక్కడ. ఇది FIకి సంబంధించింది. ఈ టీ కోడ్ దేనికి సంబంధించింది? FIకి సంబంధించింది. FK01 బిలాంగ్స్ టు FI. అదే XK01 ఏమండి, కమాండింగ్ ఫీల్డ్ /n XK01. చూసారా? ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ యాడ్ అయింది. చూసారా? పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎంఎంలో ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్లో ఉంటుంది. మీరు XK01తో చేస్తే పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది. అదే FK01 ఇస్తే పర్చేజ్ ఆర్గనైజేషన్ కనిపించదు. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది.
రా మెటీరియల్ పర్చేజ్ చేసేది ఎవరు? ఎంఎం వాళ్ళు పర్చేజ్ చేస్తారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. రా మెటీరియల్ పర్చేజ్ చేసేది ఎవరు? పర్చేజ్ డిపార్ట్మెంట్. సో ఇది ఎంఎంకి సంబంధించింది. టీ కోడ్ అనేది ఎక్స్తో స్టార్ట్ అయినవన్నీ కూడా ఎంఎంకి సంబంధించినవి, ఎఫ్తో స్టార్ట్ అయినవన్నీ కూడా మనకి ఎఫ్ఐకి సంబంధించినవి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. సో ఇది XK01 అంటే ఎంఎంకి సంబంధించింది. ఏటీ కూడా ఉపయోగించుకోవచ్చు, నో ఇష్యూ. సో డిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఎంఎం వాళ్ళు పర్చేజ్ రిక్విజేషన్ తయారు చేస్తారు. తయారు చేసి సో ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలో గ్యాదర్. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏం కావాలి? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఎంఎంలో ఇస్తాం పీటీ కోడ్ని, లేదంటే ఎఫ్ఐలో కూడా వాడుకోవచ్చు, నో ఇష్యూ. సరే, తర్వాత సో మనం డొమెస్టిక్ వెండార్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఏం చేయాలి? డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? డొమెస్టిక్ వెండార్ గ్రూప్ని ఇవ్వండి. సో డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ని ఇవ్వాలి. ఎంటర్. ఇంకేం అవసరం లేదు, ఎంటర్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఏదో ఒకటి తీసుకోవచ్చు. కంపెనీ ఇచ్చేయండి, ఇవ్వకపోయినా పర్వాలేదు. కంపెనీ, వెండార్ నేమ్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. తర్వాత ఇవన్నీ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఏదో ఒకటి, ఎస్ఏపి స్ట్రీట్, ఎంఆర్ఓ స్ట్రీట్ ఏదో ఒకటి చేయండి. అమీర్పేట్ మీ ఇష్టం. నెక్స్ట్ కాలంలో హౌస్ నంబర్. ఇక్కడ ఎలా ఉంది ప్యాటర్న్, ఇదే ఫాలో అవ్వాలి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి, సిటీ హైదరాబాద్. కంట్రీ, సో మీరు ఇక్కడ కంట్రీని బేస్గా చేసుకుని రీజన్ అనేది సెలెక్ట్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ ఐఎన్ ఇచ్చారు. ఐఎన్ అంటే ఏంటి? ఇండియా కదా, ఇవ్వండి ఇండియా. సో రీజన్ అంటే ఏంటి? ఏ స్టేట్? ఆంధ్రప్రదేశా, తెలంగాణనా, లేదంటే కర్ణాటకనా? 01 అంటే ఆంధ్రప్రదేశ్, ఇవ్వండి. తర్వాత పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్ మ్యాండేటరీ ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ 123 ఇదొకటి ఇచ్చేయండి. ఎంటర్. 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 వెయిట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్. మీరు డొమెస్టిక్ వెండార్ మనం క్రియేట్ చేసాం. జస్ట్ 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ అనేది ఆప్షనల్. సో ఇంతకుముందు ఏం తీసుకున్నాం? షార్ట్ కీ అనేది జిఎల్ మాస్టర్లో పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. ఇక్కడ వెండార్ నంబర్ తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ నంబర్ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ చేస్తుంది. 12 ఇవ్వండి. 012 వెండార్ నంబర్ మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. షార్ట్ కీ అనేది ఓకేనా? షార్ట్ కీ అనేది మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆప్షనల్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. A4 ఎంటర్ చేయండి. పేమెంట్ 0001 పేమెంట్ టర్మ్ అనేది సపరేట్గా క్లాస్. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. పేమెంట్ టర్మ్ అనేది సపరేట్గా క్లాస్ ఉంటుందండి.
పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్? 1 అవర్ ఉంటుంది క్లాస్ ఇది. పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. మీరు పేమెంట్ ఏ రోజు చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఈ పేమెంట్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ గ్రూప్ ఏమిద్దామో డ్రాప్ డౌన్ చేయండి. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం. డ్రాప్ డౌన్ చేస్తే మన టాలరెన్స్ గ్రూప్ కనిపిస్తుంది. అదిగో అది. మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. ఎర్రర్ ఫామ్ అయింది చూసారా? ఎర్రర్ ఫామ్ అయింది. ఇది ఇప్పుడు సేవ్ అవ్వదు. ఎర్రర్ ఫామ్ అయింది. ఓకే, సరే. టైం ఉందండి అందరికీ, లేదంటే రేపు కంటిన్యూ చేద్దామా? టైం ఉందా? రేపు చేద్దామా? రేపు కంటిన్యూ చేద్దాం సార్. ఓకే, అంటే రేపు ఆఫీస్కి ఎందుకంటే ఎలాగో టైం 45 అయిపోతుంది. మినిట్స్ పడుతుంది కదా, 2 పార్ట్స్గా చెప్తాను. ఓకే, సో ఎర్రర్ ఫామ్ అయింది. సో ఇదేమి మనం చిన్న ప్రాబ్లం, ఇది మీరు చేసిన మిస్టేక్ కాదు. డెమోలో డూప్లికేట్ ఎంట్రీస్ వల్ల ఇలా వస్తుంటుంది సర్వర్లో. ఓకే, కాబట్టి టుమారో చేద్దాం. సో మనం ఏం చేసామో ఒక వెండార్ని క్రియేట్ చేస్తున్నాం. ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఈ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది ఏంటి అనేది టుమారో డిస్కస్ చేద్దాం. లేదంటే ఈరోజు చెప్పేస్తాను. ఈ ఎర్రర్ వస్తే ఏం చేయాలి? యాక్చువల్గా వెండార్ నంబర్ అనేది ఇచ్చాం కదా, వెండార్ గ్రూప్స్కి ఓబీఏఎస్కి వెళ్ళండి. ఓబీఏఎస్ వెండార్ క్రియేట్ చేసేద్దాం. ఇంకొక 4 మినిట్స్ టైం ఉంది కదా. పొజిషన్కి వెళ్ళి మీ వెండార్ గ్రూప్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్. ఇక్కడ ఏం చేస్తారంటే 01 తీసేసి 02 ఇవ్వండి. యాక్చువల్లీ డూప్లికేట్ ఆల్రెడీ యూజ్ చేసేస్తారు, అది అందువల్ల అవ్వట్లేదు. 02 ఇవ్వండి, ఏం కాదు. సేవ్ చేయండి. సో వెండార్ క్రియేట్ చేద్దాం. XK01 ఇవ్వండి. సో చూడండి, కంపెనీ కోడ్ ఇచ్చాము, డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇచ్చాము. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఓకేనా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్ కాబట్టి BADV ఇచ్చేసాం. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి, శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. నేమ్ శ్రీనివాస ఎంటర్ప్రైజెస్. తర్వాత స్ట్రీట్ ఇవ్వండి, అమీర్పేట్. హౌస్ నంబర్ 123. తర్వాత పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ ఇవ్వండి, హైదరాబాద్. కంట్రీ ఇవ్వండి, రీజన్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. 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 డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ తీసుకోండి. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్. సారీ, డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత షార్ట్ కి వెండార్ నంబర్ ఇస్తాం. ఈ వెండార్ నంబర్ అనేది FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ టాలరెన్స్ గ్రూప్, మీ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ చేయండి. సో లాస్ట్లో మెసేజ్ చూసారా? లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, ఎండింగ్లో. దానిపై డబుల్ క్లిక్ చేయండి. చూసారా? వెండార్ నంబర్ క్రియేట్ అయ్యింది. ఓకేనా? వెండార్ వాస్ క్రియేటెడ్. వెండార్ 000100584 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ BA11. వెండార్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఈ నెంబర్ ఎలా వచ్చింది? నంబర్ రేంజ్ ఉంది కదా, స్టాండర్డ్గా ఉన్న నంబర్ రేంజ్ ఏం చేస్తాం మనం?
వెండార్ గ్రూప్కి అసైన్ చేసాం. ఆ గ్రూప్లో ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంటుంది. ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో వెండార్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. ఎవరైనా క్లియర్ కదా? వెండార్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. రిమైనింగ్ క్లాస్ టుమారో కంటిన్యూ చేద్దాం. ఓకే, క్లియరా? ఎస్ సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో చేంజెస్ ఏమున్నాయి S/4HANAకి దీనికి? సో అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్ లో బీపీ గ్రూప్స్ అనే క్రియేట్ చేస్తాం ఒక స్టెప్. అలాగే నెంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తాం బీపీ గ్రూప్స్ కి. అలాగే వెండార్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో XK01 లేదంటే FK01 బదులు బీపీ ఇస్తాం. ఆ ఫస్ట్ పేజ్లో డిఫరెన్స్ ఉంది, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓన్లీ ఫస్ట్ పేజ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. సో వెండార్ మాస్టర్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. టుమారో రిమైనింగ్ కాన్ఫిగరేషన్ చేసేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేద్దాం. క్లియరింగ్స్ ఉంటాయి, స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, అవి కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.